నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే. రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 370 సర్గః 73వ సర్గ. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రామలక్ష్మణులను వానర సైన్యమును మూర్ఛ చెందించుట. తతో హతాన్ రాక్షస పుంగవాంస్తాన్ దేవాంతకాదిత్రిశిరోతికాయాన్. రక్షో గణాస్తత్ర హతావశిష్టాః తే రావణాయ త్వరితాః శశంసుః. అప్పుడు చావగా మిగిలిన రాక్షసులందరూ తొందరగా వెళ్లి దేవాంతకుడు, త్రిశిరస్సు, అతికాయుడు మొదలైన రాక్షస వీరులందరూ మరణించినట్లుగా రావణునకు తెలిపిరి. తతో హతాంస్తాన్ సహసా నిశమ్య రాజా మహాబాష్ప పరిప్లుతాక్షః. పుత్రక్షయం భ్రాతృవధం చ ఘోరం విచింత్య రాజా విపులం ప్రదధ్యౌ. ఐశ్వర్యాదులతో ప్రకాశించుచున్న రావణుడు వాళ్ల మరణమును గూర్చి విని అధికముగా కన్నీరు కార్చుచు ఘోరమైన ఆ పుత్ర వినాశనమును, సోదరుల మరణమును గూర్చి ఆలోచించుచు చాలాసేపు మౌనముగా ఉండిపోయెను. తతస్తు రాజానముదీక్ష్య దీనం శోకార్ణవేశం పరిపుప్లువానం. తథర్షభో రాక్షస రాజసూనుః తమింద్రజిద్వాక్యమిదం బభాషే. దీనుడై శోక సముద్రములో తేలుచున్న రావణుని చూచి రథికులలో శ్రేష్ఠుడు, ఆతని కుమారుడు అయిన ఇంద్రజిత్తు ఇట్లు పలికెను. నతాతమోహం పరిగంతుమర్హసే యతేంద్రజిజ్జీవతి నైర్రుతేశ. నేంద్రారి బాణాభిహతో హి కశ్చిత్ ప్రాణాన్ సమర్థః సమరేభిపాతుం. రాక్షస ప్రభువైన ఓ తండ్రి, ఈ ఇంద్రజిత్తు జీవించి ఉండగా నీవు ఇట్లు దుఃఖించుట తగదు. యుద్ధములో ఇంద్రజిత్తు బాణముల దెబ్బ తిన్నవాడెవ్వడు ప్రాణాలను రక్షించుకొనజాలడు. పశ్యాద్య రామం సహ లక్ష్మణేన మద్బాణ నిర్భిన్న వికీర్ణ దేహం. గతాయుషం భూమితలే శయానం శితైః శరైరాచిత సర్వగాత్రం. ఈనాడు రామలక్ష్మణుల శరీరములను బాణముల చేత భేదించి ఇటు అటు పడవేసెదను. వాళ్ల అవయవములన్నీ వాడి అయిన బాణములచే గృచ్చబడి ఉండును. ఈ విధముగా వాళ్ళిద్దరూ ఆయుష్షు కోల్పోయి నేలమీద శయనించి ఉండగా చూడగలవు. ఇమాం ప్రతిజ్ఞాం శృణు శక్రశత్రోః సునిశ్చితాం పౌరుషదైవయుక్తాం. అద్యైవ రామం సహ లక్ష్మణేన సంతర్పయిష్యామి శరైరమోఘైః. ఇంద్రజిత్తు చేయు సునిశ్చితము పౌరుష దైవ బలములతో కూడినది అయిన ఈ ప్రతిజ్ఞను వినుము. ఇప్పుడే రామలక్ష్మణులను వ్యర్థములు కాని బాణాలతో నింపెదను. అద్యేంద్రవైవస్వత విష్ణురుద్ర సాధ్యాశ్చ వైశ్వానర చంద్ర సూర్యాః ద్రక్ష్యంతి మే విక్రమమప్రమేయం విష్ణోరివోగ్రం బలియజ్ఞవాటే. ఇంద్ర యమ విష్ణు రుద్ర సాధ్యులు, అగ్ని సూర్యచంద్రులు ఇంత అని చెప్పశక్యము కాని నా పరాక్రమమును బలిచక్రవర్తి యజ్ఞశాలలో భయంకరమైన విష్ణు పరాక్రమమును చూచినట్లు ఇప్పుడే చూడగలరు. స ఏవ ముక్త్వా త్రిదశేంద్ర శత్రుః
ఆపృచ్ఛ్య రాజానమదీన సత్వః సమారురోహా నిలతుల్య వేగం రథం ఖరశ్రేష్ఠ సమాధియుక్తం. ఆ ఇంద్రజిత్తు ఇట్లు పలికి ఉత్సాహముతో కూడిన మనస్సు కలవాడై రాక్షస రాజు అనుమతి గ్రహించి వాయువుతో సమానమైన వేగము కల శ్రేష్టములైన గాడిదలు కట్టిన రథమును ఎక్కెను. సమాస్థాయ మహాతేజా రథం హరిరథోపమం జగామ సహసా తత్ర యత్ర యుద్ధమరిందమః. గొప్ప తేజస్సు కలవాడు శత్రు సంహారకుడు అయిన ఆ ఇంద్రజిత్తు సూర్యరథము వంటి రథమును ఎక్కి వెంటనే యుద్ధము జరుగుచున్న ప్రదేశమునకు వెళ్ళెను. తం ప్రస్థితం మహాత్మానమనుజగ్ముర్మహాబలాః సంహర్షమాణా బహవో ధనుః ప్రవరపాణయః గజస్కంధగతాః కేచిత్ కేచిత్ పరమవాజిభిః వ్యాఘ్రవృశ్చికమార్జారఖరోష్ట్రైశ్చ భుజంగమైః వరాహైః శ్వాపదైః సింహైర్జంబుకైః పర్వతోపమైః కాకహంసమయూరైశ్చ రాక్షసా భీమ విక్రమాః ప్రాసముద్గర నిస్త్రింశ పరశ్వథ గదాధరాః భుషుండి ముద్గరాయష్టి శతఘ్నీ పరిఘాయుధాః. యుద్ధమునకై ప్రయాణమై వెళ్ళుచున్న ఆ ఇంద్రజిత్తు వెనుక మహాబలశాలులు భయంకరమైన పరాక్రమము కలవారు అయిన అనేక రాక్షసులు ఉత్సాహముతో బయలుదేరి వెళ్ళిరి. వారు శ్రేష్టములైన ధనస్సులను, ప్రాస ముద్గర ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను, గదలను, భుషుండి ముద్గర యష్టి శతఘ్ని పరిఘలను ధరించిరి. వారిలో కొందరు ఏనుగులపై ఎక్కి, కొందరు గుర్రములనెక్కి వెళ్ళిరి. కొందరు వ్యాఘ్రములను, పర్వతాకారములైన తేళ్లను, పిల్లులను, గాడిదలను, ఒంటెలను, సర్పములను, అడవి పందులను, క్రూర మృగములను, సింహములను, నక్కలను ఎక్కి వెళ్ళిరి. సశంఖ నినదైః పూర్ణైర్భేరీణాం చాపి నిస్వనైః జగామ త్రిదశేంద్రారి రాజిం వేగేన వీర్యవాన్. పరాక్రమవంతుడైన ఆ ఇంద్రజిత్తు గంభీరమైన శంఖధ్వనులతోనూ భేరీల ధ్వనులతోనూ వేగముగా యుద్ధమునకు వెళ్ళెను. శశంఖ శశివర్ణేన ఛత్రేణ రిపుసూదనః రరాజ ప్రతిపూర్ణేన నభశ్చంద్రమసాయథా. శత్రు సంహారకుడైన ఆతడు శంఖము వలె, చంద్రుడు వలె తెల్లగా ఉన్న ఛత్రముతో, పూర్ణ చంద్రునితో ఆకాశము వలె ప్రకాశించెను. ఆవీద్యత తతో వీరో హైమైర్హేమ విభూషణః చారు చామర ముఖ్యైశ్చ ముఖ్య సర్వధనుష్మతాం. అప్పుడు సకల ధనుర్ధారులలో శ్రేష్ఠుడైన బంగారు అలంకారములు ధరించిన ఆ వీరుడైన ఇంద్రజిత్తును అందమైన బంగారపు చామరములతో వీచిరి. సతు దృష్ట్వా వినిర్యాంతం బలేన మహతావృతం రాక్షసాధిపతి శ్రీమాన్ రావణః పుత్రమబ్రవీత్. రాక్షస రాజైన శ్రీమంతుడైన ఆ రావణుడు గొప్ప సైన్యముతో బయలుదేరుచున్న ఆ కుమారుణ్ణి చూచి ఇట్లు పలికెను. త్వమప్రతిరథ పుత్ర త్వయా వై వాసవోజితః కిం పునర్మానుషం దృశ్యం నిహనిష్యసి రాఘవం తథోక్తో రాక్షసేంద్రేణ ప్రత్యగృహ్ణాన్ మహాశిషః. ఓ కుమారా, నిన్ను ఎదిరించగల రథికుడు లేడు. నీవు దేవేంద్రుణ్ణి జయించిన వాడవు. మానవుడు ఎదిరింప శక్యము అయినవాడు అయిన రాముణ్ణి జయించగలవని వేరే చెప్పవలెనా? ఇంద్రజిత్తు ఇట్లు పలుకుచున్న రాక్షసరాజు మాటలు విని ఆతని గొప్ప ఆశీర్వాదములను గ్రహించెను. తతస్త్వింద్రజితా లంకా సూర్య ప్రతిమ తేజసా రరాజా ప్రతివీర్యేణ ద్యౌరివార్కేణ భాస్వత. అప్పుడు సూర్యుని వంటి తేజస్సు కల, ఎదిరించగల పరాక్రమవంతులు లేని
ఆ ఇంద్రజిత్తుతో లంకాపట్టణము ప్రకాశించుచున్న సూర్యునితో ఆకాశము వలె ప్రకాశించెను. ససంప్రాప్య మహాతేజా యుద్ధ భూమిమరిందమః స్థాపయామాస రక్షాంసి రథం ప్రతి సమంతతః. గొప్ప తేజస్సు కలవాడు శత్రు వినాశకుడు అయిన ఆతడు యుద్ధభూమిని చేరి రాక్షసులను తన రథము చుట్టూ నిలబెట్టెను. వివరణ: యుద్ధభూమిం అనుదానికి యుద్ధములో జయము సంపాదించుటకై హోమము చేయు భూమిని అనగా నికుంభిల అను ప్రదేశమును అని వ్యాఖ్యాతలు అర్థము వ్రాసినారు. కాని యుద్ధభూమిం కి బదులు యజ్ఞభూమిం అనే పాఠము ఉన్నచో బాగుండును. ప్రాచ్యప్రతిలో ఈ విధముగా ఉన్నది: రథేనాశ్వయుజా వీరః శీఘ్రం గత్వా నికుంభిలాం ససంప్రాప్య మహాతేజా యజ్ఞభూమిమరిందమః అని స్పష్టార్థమైన పాఠము ఉన్నది. తతస్తు హుతభోక్తారం హుతభుక్సదృశ ప్రభః జుహువే రాక్షస శ్రేష్ఠో విధివన్మంత్ర సత్తమైః. పిమ్మట అగ్నితో సమానమైన కాంతిగల ఆ రాక్షస శ్రేష్ఠుడు శ్రేష్టములైన మంత్రములు పఠించుచు అగ్నిలో యథాశాస్త్రముగా హోమము చేసెను. సహ విర్లాజ సంస్కారైర్మాల్యగంధ పురస్కృతైః జుహువే పావకం తత్ర రాక్షసేంద్ర ప్రతాపవాన్. ప్రతాపవంతుడైన ఆ రాక్షస నాయకుడు సంస్కరించిన హవిస్సును, పేలాలను, పుష్పమాలలను, సుగంధ ద్రవ్యములను అగ్నిలో హోమము చేసెను. శస్త్రాణి శరపత్రాణి సమిధోథ విభీతకాః లోహితాని చ వాసాంసి స్రువం కార్ష్ణాయ సంతదా. అప్పుడు ఆతడు అభిచార క్రియలో విధింపబడిన సామాగ్రిని ఉపయోగించెను, అనగా ఆయుధములను, రెల్లుగడ్డిని బర్హిస్సుగాను, విభీతక వృక్షము కర్రలు అను సమిధలను, ఇనుప స్రువమును ఉపయోగించెను. ఎర్రని వస్త్రములు ధరించెను. సతత్రాగ్నిం సమాస్తీర్య శరపత్రైః సతోమరైః ఛాగస్య కృష్ణవర్ణస్య గలం జగ్రాహ జీవతః. అతడు అక్కడ అగ్ని చుట్టూ రెల్లుగడ్డి, తోమరములు పరిచి జీవించియున్న నల్లని మేక కంఠమును గ్రహించెను. సకృదేవ సమిద్ధస్య విధూమస్య మహార్చిషః బభూవుస్తాని లింగాని విజయం యాన్యదర్శయన్. ఒక్కసారిగా భగ్గుమని మండిన ధూమము లేని పెద్ద జ్వాలగల అగ్నియందు విజయ సూచకములైన చిహ్నములు కనబడినవి. ప్రదక్షిణావర్త శిఖస్తప్త కాంచన సన్నిభః హవిస్తత్ప్రతిజగ్రాహ పావకః స్వయముత్థితః. కరిగించిన బంగారము వంటి కాంతిగల అగ్ని స్వయముగా పైకి లేచి ప్రదక్షిణముగా తిరుగుచున్న జ్వాలలు కలదై ఆ హవిస్సును స్వీకరించెను. సోస్త్రమాహారయామాస బ్రహ్మమస్త్ర విశారదః ధనుశ్చాత్మరథం చైవ సర్వం తత్రాభ్యమంత్రయత్. అస్త్రములయందు నేర్పుగల అతడు బ్రహ్మాస్త్రము ఆవాహనము చేసి అక్కడ ధనుస్సును, తన రథమును అన్నింటినీ కూడా దానితో అభిమంత్రించెను. తస్మిన్నాహూయమానేస్త్రే హూయమానే చ పావకే సార్కగ్రహేంద్రు నక్షత్రం వితత్రాసనభస్థలం. అతడు అగ్నిలో హోమము చేసి బ్రహ్మాస్త్రమును ఆహ్వానించుచున్నప్పుడు సూర్యగ్రహ చంద్ర నక్షత్రములతో కూడిన ఆకాశము చలించెను. సపావకం పావక దీప్త తేజా హుత్వా మహేంద్ర ప్రతిమ ప్రభావః సచాప బాణాసి రథాశ్వసూతః ఖేంతర్దధేత్మానమచింత్య వీర్యః. అగ్నివలె ప్రకాశించుచున్న తేజస్సు, మహేంద్రునితో సమానమైన ప్రభావము, ఊహించ శక్యము కాని పరాక్రమము కల ఆ ఇంద్రజిత్తు అగ్నిలో హోమము చేసి ధనుర్బాణ ఖడ్గ రథ అశ్వ సారథులతో సహా
ఆకాశములో అంతర్ధానము చెందెను. తతో హయరథాకీర్ణం పతాకాధ్వజ శోభితం నిర్యయౌ రాక్షస బలం నర్దమానం యుయుత్సయా. పిమ్మట గుర్రములతోనూ రథములతోనూ నిండి పతాకముల చేత ధ్వజముల చేత శోభింపచేయబడిన రాక్షస సైన్యము యుద్ధము చేయవలెను అను కోరికతో గర్జించుచూ బయలుదేరెను. తేషరైర్బహుభిశ్చిత్రైస్తీక్ష్ణవేగైరలంకృతైః తోమరైరంకుశైశ్చాపి వానరాన్ జఘ్నురాహవే. యుద్ధములో ఆ రాక్షసులు వివిధ ఆకారములు తీవ్రమైన వేగము కల అలంకరింపబడిన అనేకమైన బాణములతోనూ తోమరములతోనూ అంకుశములతోనూ వానరులను చంపిరి. రావణిస్తు సుసంక్రుద్ధస్తాన్నిరీక్ష్య నిశాచరాన్ హృష్టా భవంతో యుధ్యంతు వానరాణాం జిఘాంసయా. చాలా కోపముతో ఉన్న ఇంద్రజిత్తు ఆ రాక్షసులను చూచి, మీరందరూ వానరులను చంపుటకై ఉత్సాహవంతులై యుద్ధము చేయుడు అని పలికెను. తతస్తే రాక్షసాః సర్వే గర్జంతో జయకాంక్షిణః అభ్యవర్షంస్తతో ఘోరం వానరాన్ శరవృష్టిభిః. పిమ్మట ఆ రాక్షసులందరూ జయమును కోరుచు గర్జించుచు ఆ వానరుల మీద భయంకరముగా బాణవర్షములు వర్షించిరి. సతు వాలీకనారాచైర్గదాభిర్ముసలైరపి రక్షోభిః సంవృతః సంఖ్యే వానరాన్ విచకర్తః. ఆ యుద్ధములో రాక్షసులతో కూడిన ఇంద్రజిత్తు నాలీక నారాచ బాణముల చేతను గదల చేతను ముసలముల చేతను వానరులను ఖండించెను. తే వధ్యమానాః సమరే వానరాః పాదపాయుధాః అభ్యవర్షంత సహసా రావణిం శైలపాదపైః. వృక్షములు ఆయుధములుగా ధరించిన వానరులు యుద్ధములో ఆ విధముగా కొట్టబడుచు వెంటనే ఇంద్రజిత్తుపై పర్వతములను వృక్షములను వర్షించిరి. ఇంద్రజిత్తు తదా క్రుద్ధో మహాతేజా మహాబలః వానరాణాం శరీరాణి వ్యధమద్రావణాత్మజః. అప్పుడు గొప్ప తేజస్సు గొప్ప బలము కల రావణ కుమారుడైన ఇంద్రజిత్తు కోపించి వానరుల శరీరములను నశింపజేసెను. శరేణైకేన చ హరీన్నవపంచ చ సప్త చ బిభేద సమరే క్రుద్ధో రాక్షసాన్ సంప్రహర్షయన్. కోపించిన ఆ ఇంద్రజిత్తు యుద్ధములో రాక్షసులకు సంతోషము కలిగించుచు ఒక్కొక్క బాణము చేత 9 5 7 చొప్పున వానరులను బ్రద్దలు కొట్టెను. శశరైః సూర్య సంకాశైః శాతకుంభ విభూషణైః వానరాన్ సమరే వీరః ప్రమమాథ సుదుర్జయః. జయింప శక్యము కాని ఆ వీరుడు బంగారము చేత అలంకరింపబడిన సూర్యునితో సమానమైన బాణముల చేత యుద్ధమునందు వానరులను మథించెను. తే భిన్న గాత్రాః సమరే వానరాః శరపీడితాః పేతుర్మథిత సంకల్పాః సురైరివ మహాసురాః. యుద్ధమునందు శరముల చేత పీడింపబడి బ్రద్దలైన శరీరములు గల ఆ వానరులు దేవతల చేత అసురులు వలె చెడగొట్టబడిన సంకల్పము కలవారై పడిపోయిరి. తే తపంతమివాదిత్యం ఘోరైర్బాణగభస్తిభిః అభ్యధావంత సంక్రుద్ధాః సంయుగే వానరర్షభాః. ఆ వానర శ్రేష్ఠులు యుద్ధములో బాణములు అనే కిరణములతో సూర్యుడు వలె తపింపచేయుచున్న ఆ ఇంద్రజిత్తు మీదికి కోపముతో శీఘ్రముగా వెళ్ళిరి. తతస్తు వానరాః సర్వే భిన్నదేహా విచేతసః వ్యథితా విద్రవంతి స్మ రుధిరేణ సముక్షితాః. అప్పుడు ఆ వానరులందరూ బ్రద్దలు కొట్టబడిన దేహాలతో స్పృహ తప్పి వ్యథ చెంది రక్తముతో తడిసిన వారై పారిపోయిరి. రామస్యార్థే పరాక్రమ్య వానరాస్త్యక్త జీవితాః
నర్దంతస్తే నివృత్తాస్తు సమరేశ శిలాయుధాః. కొందరు వానరులు శిలలు ఆయుధములుగా ధరించి యుద్ధములో గర్జించుచు వెనుకకు మరలక రాముని కొరకై పరాక్రమమును చూపి ప్రాణములు విడచిరి. తే ద్రుమైః పర్వతాగ్రైశ్చ శిలాభిశ్చ ప్లవంగమాః అభ్యవర్షంత సమరే రావణిం సమవస్థితాః. ఆ వానరులు యుద్ధములో నిలచి ఇంద్రజిత్తు మీద వృక్షములు పర్వత శిఖరములు శిలలు కురిపించిరి. తం ద్రుమాణాం శిలానాం చ వర్షం ప్రాణహరం మహత్ వ్యపోహత మహాతేజా రావణిః సమితింజయః. గొప్ప తేజస్సు కలవాడు యుద్ధములో జయించువాడు అయిన ఇంద్రజిత్తు ప్రాణములను హరించు గొప్పదైన ఆ వృక్షముల శిలల వర్షమును తొలగించెను. తతః పావక సంకాశైః శరైరాశీ విశోపమైః వానరాణామనీకాని బిభేద సమరే ప్రభుః. పిమ్మట సమర్థుడైన ఆ ఇంద్రజిత్తు సర్పములతో సమానములైన అగ్ని వంటి బాణముల చేత యుద్ధములో వానరుల సైన్యములను భేదించెను. అష్టాదశ శరైస్తీక్ష్ణైః సవిద్వాగంధమాదనం వివ్యాధనవభిశ్చైవ నలం దూరాదవస్థితం. అతడు వాడి అయిన 18 బాణముల చేత గంధమాదనుణ్ణి కొట్టి దూరముగా ఉన్న నలుణ్ణి 9 బాణాలతో కొట్టెను. సప్తభిస్తు మహావీర్యో మైందం మర్మ విదారణైః పంచభిర్విశిఖైశ్చైవ గజం వివ్యాధ సంయుగే. మహాపరాక్రమశాలి అయిన ఆ ఇంద్రజిత్తు యుద్ధములో మర్మస్థానములను చీల్చివేయు 7 బాణముల చేత మైందుణ్ణి 5 బాణముల చేత గజుణ్ణి కొట్టెను. జాంబవంతం తు దశభిర్నీలం త్రింశద్భిరేవ చ సుగ్రీవం వృషభం చైవ సోంగదం ద్వివిధం తథా ఘోరైర్దత్తవరైస్తీక్ష్ణైర్నిష్ప్రాణానకరోత్తదా. అప్పుడు ఇంద్రజిత్తు జాంబవంతుణ్ణి 10 బాణాల చేత నీలుణ్ణి 30 బాణాల చేత కొట్టెను. భయంకరములు తీక్ష్ణములు అయిన వరముచే పొందబడిన బాణాల చేత సుగ్రీవుణ్ణి వృషభుణ్ణి అంగదుణ్ణి ప్రాణసంచారము లేని వారినిగా చేసెను. అన్యానపి తదా ముఖ్యాన్ వానరాన్ బహుభిః శరైః అర్దయామాస సంక్రుద్ధః కాలాగ్నిరివ మూర్ఛితః. ఆ ఇంద్రజిత్తు కోపించి విజృంభించిన ప్రళయాగ్ని వలె అనేక బాణముల చేత ఇతరులైన వానర ముఖ్యులను కూడా పీడించెను. సశరైః సూర్య సంకాశైః సుముక్తైః శీఘ్రగామిభిః వానరాణామనీకాని నిర్మమంథ మహారణే. అతడు బాగుగా ప్రయోగింపబడి శీఘ్రముగా వెళ్ళు సూర్యుని వంటి బాణాలతో ఆ మహాయుద్ధమునందు వానర సైన్యములను మథించివేసెను. ఆకులాం వానరీం సేనాం శరజాలేన పీడితాం హృష్టః సపరయా ప్రీత్యా దదర్శ క్షతజోక్షితాం. బాణ సముదాయము చేత పీడింపబడి రక్తముతో తడిసిన వ్యాకులమైన ఆ వానర సేనను ఉత్సాహవంతుడైన ఆ ఇంద్రజిత్తు గొప్ప సంతోషముతో చూచెను. పునరేవ మహాతేజా రాక్షసేంద్రాత్మజో బలీ సంసృజ్య బాణవర్షం చ శస్త్రవర్షం చ దారుణం మమర్దవానరానీకం పరితస్త్వింద్రజిద్బలీ. గొప్ప తేజస్సు బలము కల రావణుని కుమారుడైన ఇంద్రజిత్తు మరల భయంకరమైన బాణవర్షము ఆయుధముల వర్షమును వర్షించి అన్ని వైపులా ఆ వానర సైన్యమును మర్దించెను. స్వసైన్యముత్సృజ్య సమేత్య తూర్ణం మహాహవే వానరవాహినీషు అదృశ్యమానః శరజాలముగ్రం వవర్ష నీలాంబుధరో యథాంబు. అతడు తన సైన్యమును విడచి వెళ్లి ఆ మహాయుద్ధమునందు
ఇతరులకెవ్వరికీ కనబడని వాడై వానర సైన్యముల మీద భయంకరమైన బాణ సముదాయమును నల్లని మేఘము ఉదకమును వర్షించినట్లు వర్షించెను. తే శక్రచిద్బాణ విశీర్ణ దేహా మాయాహతా విస్వరమున్నదంతః రణే నిపేతుర్హరయోద్రికల్పా యథేంద్రవజ్రాభిహతా నగేంద్రాః. ఆ యుద్ధములో పర్వతముల వంటి వానరులు మాయా ప్రయోగము చేత ఇంద్రజిత్తు ప్రయోగించిన బాణముల చేత శిథిలమైన దేహములతో వికృతముగా అరచుచూ ఇంద్రుని వజ్రాయుధము చేత కొట్టబడిన పర్వతముల వలె నేలపై పడిపోయిరి. తే కేవలం సందదృశుః సితాగ్రాన్ బాణాన్ రణే వానరవాహినీషు మాయా విగూఢం చ సురేంద్ర శత్రుం నచాత్ర తం రాక్షసమప్యపశ్యన్. ఆ యుద్ధములో ఆ వానరులకు తమ సైన్యము మీద పడుచున్న వాడి అయిన అగ్రభాగములు కల బాణములు మాత్రమే కనబడెను. మాయా ప్రభావము చేత దాగి ఉన్న ఆ ఇంద్రజిత్తు మాత్రము కనబడలేదు. తతః సరక్షోధిపతిర్మహాత్మా సర్వాదిశో బాణశతైః సితాగ్రైః ప్రచ్ఛాదయామాస రవిప్రకాశైః విదారయామాస చ వానరేంద్రాన్. పిమ్మట మహాత్ముడైన ఆ ఇంద్రజిత్తు వాడి అయిన అగ్రభాగములు కల సూర్యుని వంటి కాంతిగల వందల కొలది బాణముల చేత అన్ని దిక్కులను కప్పివేసి వానరులను చీల్చివేసెను. సశూల నిస్త్రింశ పరశ్వధాని వ్యావిద్ధ దీప్తానల సప్రభాణి సవిస్ఫులింగోజ్వల పావకాని వవర్ష తీవ్రం ప్లవగేంద్ర సైన్యే. ఇంద్రజిత్తు వృద్ధి చెంది మండుచున్న అగ్నితో సమానమైన కాంతిగల అగ్ని కణములతో కూడిన ప్రకాశించుచున్న అగ్నిగల శూలములను ఖడ్గములను గండ్రగొడ్డళ్లను ఆ వానర సైన్యము మీద తీవ్రముగా వర్షించెను. తతోజ్వలన సంకాశైః శరైర్వానరయూథపాః తాడితాః శక్రజిద్బాణైః ప్రఫుల్లా ఇవ కింశుకాః. అగ్నితో సమానములైన వాడి అయిన ఇంద్రజిత్తు బాణముల చేత కొట్టబడిన ఆ వానర నాయకులు రక్తము స్రవించుటచే వికసించిన మోదుగ చెట్లు వలె ఉండిరి. తేన్యోన్యమభిసర్పంతో నినదంతశ్చ నిస్వరం రాక్షసేంద్రాస్త్ర నిర్భిన్నా నిపేతుర్వానరర్షభాః. ఇంద్రజిత్తు అస్త్రముల చేత చీల్చివేయబడిన ఆ వానర వీరులు ఒకరికి దగ్గరకు ఒకరు చేరుచు వికృత స్వరములతో అరచుచూ నేలపై ఒరిగిరి. ఉదీక్షమాణా గగనం కేచిన్నేత్రేషు తాడితాః శరైర్వివిషురన్యోన్యం పేతుశ్చ ధరణీతలే. పైకి ఆకాశము వైపు చూచిన కొందరు వానరులు బాణముల చేత నేత్రముల మీద కొట్టబడి ఒకరినొకరు కౌగిలించుకొని నేలపై పడిపోయిరి. హనుమంతం చ సుగ్రీవమంగదం గంధమాదనం జాంబవంతం సుషేణం చ వేగదర్శినమేవ చ మైందం చ ద్వివిధం నీలం గవాక్షం గవయం తథా కేసరిం హరిలో మానం విద్యుద్దంష్ట్రం చ వానరం సూర్యాననం జ్యోతిముఖం తథా దధిముఖం హరిం పావకాక్షం నలం చైవ కుముదం చైవ వానరం ప్రాసైః శూలైః శితైర్బాణైరింద్రజిన్మంత్ర సంహితైః వివ్యాధ హరిశార్దూలాన్ సర్వాంస్తాన్ రాక్షసోత్తమః. రాక్షసులలో ఉత్తముడైన ఆ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రము అభిమంత్రించిన ప్రాసల చేత శూలముల చేత వాడి అయిన బాణాల చేత హనుమత్ సుగ్రీవ అంగద గంధమాదనులను జాంబవంతుని సుషేణ వేగదర్శులను మైంద ద్వివిధ నీల గవాక్ష గవయ కేసరి
హరిలోమ విద్యుద్దంష్ట్రులను, సూర్యానన జ్యోతిముఖ దధిముఖులను, పావకాక్ష నల కుముదులను, ఆ వానర నాయకులనందరినీ కొట్టెను. సవై గదాభిర్హరియూథ ముఖ్యాన్ నిర్భిద్య బాణైస్తపనీయ వర్ణైః వవర్ష రామం శరవృష్టిజాలైః సలక్ష్మణం భాస్కర రశ్మికల్పైః. ఆ ఇంద్రజిత్తు వానర సేనా ప్రముఖులను గదల చేత, బంగారు వర్ణము గల బాణముల చేత భేదించి రామలక్ష్మణులపై సూర్య కిరణములతో సమానములైన బాణ వర్షములను వర్షించెను. సబాణ వర్షైరభివృష్ట్యమానో ధారానిపాతానివతాన చింత్య సమీక్షమాణః పరమాద్భుత శ్రీ రామస్తతో లక్ష్మణమిత్యువాచ. చాలా ఆశ్చర్యకరమైన శోభకల ఆ రాముడు బాణవర్షము వర్షింపబడుచున్నను దానిని జలధారా వర్షమును వలె లెక్కచేయక నలుమూలలా చూచుచు లక్ష్మణునితో ఇట్లు పలికెను. అసౌ పునర్లక్ష్మణ రాక్షసేంద్రో మహాస్త్రమాసాద్య సురేంద్ర శత్రుః నిపాతయిత్వా హరిసైన్యమస్మాన్ శితైః శరైరర్దయతి ప్రసక్తం. ఓ లక్ష్మణ, రాక్షస నాయకుడైన ఈ ఇంద్రజిత్తు మహాస్త్ర బలము చేత వానర సైన్యమును పడగొట్టి వాడి అయిన బాణాలతో ఎడతెరిపి లేకుండా మనలను బాధించుచున్నాడు. స్వయంభువా దత్తవరో మహాత్మా సమాహితోంతర్హిత భీమకాయః కథం ను శక్యో యుధి నష్టదేహో నిహంతుమద్యేంద్రజిదుద్యతాస్త్రః. మహాత్ముడైన ఈ ఇంద్రజిత్తు బ్రహ్మ నుండి వరమును పొందియున్నాడు. సావధాన చిత్తుడై తన భయంకరమైన శరీరమును కనబడకుండా చేసుకొని ఉన్నాడు. యుద్ధములో కనబడకుండా ఉండి అస్త్రములను ప్రయోగించుచున్న ఇతనిని ఇప్పుడు ఎట్లు చంపవలెనో కదా. మన్యే స్వయంభూర్భగవాన చింత్యో యస్యైతదస్త్రం ప్రభవశ్చ యోస్య బాణావపాతం త్వమిహాద్య ధీమత్ మయా సహావ్యగ్రమనాః సహస్వ. ఈ అస్త్రమునకు అధిదేవత, ఈ అస్త్రమునకు మూల కారణము అయిన పూజ్యుడైన బ్రహ్మదేవుని ప్రభావము ఊహింప శక్యము కానిది అని అనుకొనుచున్నాను. ఓ ధీమంతుడా, నాతో పాటు నీవు కూడా ఇప్పుడు ఇక్కడ ఈ బాణపాతమును కలత చెందని మనస్సుతో సహించుము. ప్రచ్ఛాదయత్వేష హి రాక్షసేంద్రః సర్వాధికః సాయక వృష్టిజాలైః ఏతచ్చ సర్వం పతితాగ్ర్యశూరం నభ్రాజతే వానర రాజసైన్యం. ప్రస్తుతము అందరికంటే అధికుడుగా ఉన్న ఈ రాక్షస నాయకుడు బాణవర్ష సముదాయముల చేత కప్పివేయుగాక. ప్రధానులైన శూరులందరూ పడిపోవుట చేత ఈ వానర సైన్యమంతా శోభావిహీనముగా ఉన్నది. ఆవాం తు దృష్ట్వా పతితౌ విసంజ్ఞౌ నివృత్తయుద్ధౌ గతహర్ష రోషౌ ధ్రువం ప్రవేక్ష్యత్యమరారివాసం అసౌ సమాసాద్య రణాగ్ర్యలక్ష్మీం. మనమిద్దరము యుద్ధము నుండి విరమించి సంతోషము కాని రోషము కాని చూపకుండా సంజ్ఞ కోల్పోయి క్రింద పడిపోవుట చూచి ఇతడు యుద్ధ ప్రారంభమున లభించిన ఈ విజయలక్ష్మిని పొంది తప్పక లంకలోనికి వెళ్లిపోవును. అనగా మనమిప్పుడు సంజ్ఞ కోల్పోయి పడి ఉన్నట్లు పడి ఉందాము, తరువాత చూచుకొనవచ్చును అని భావము. తతస్తుతానింద్రజితోస్త్రజాలైః బభూవతుస్తత్ర తదా విశస్తౌ సచాపి తౌ తత్ర విషాదయిత్వా ననాద హర్షాద్యుధిరాక్షసేంద్రః. పిమ్మట ఆ రామలక్ష్మణులు అక్కడ ఇంద్రజిత్తు ప్రయోగించిన అస్త్రముల సముదాయముల చేత హింసింపబడిరి. ఇంద్రజిత్తు కూడా
వారిని ఆ విధముగా హింసించి సంతోషముతో ధ్వని చేసెను. తతస్తదా వానర సైన్యమేవం రామం చ సంఖ్యే సహ లక్ష్మణేన విషూదయిత్వా సహసా వివేశ పురీం దశగ్రీవ భుజాభిగుప్తాం సంస్తూయమానః సతు యాతుధానైః పిత్రే చ సర్వం హృషితోభ్యువాచ. అప్పుడా ఇంద్రజిత్తు యుద్ధమునందు వానర సైన్యములను నశింపజేసి రామ లక్ష్మణులను పడగొట్టి రాక్షసుల చేత స్తుతింపబడుచు వెంటనే రావణుని భుజముల చేత పాలింపబడుచున్న లంకా నగరము చేరి సంతోషముతో తండ్రికి జరిగినదంతా తెలిపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 370తమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.